ఓట్లు పడతాయా? చంద్రబాబు అదే పని చేస్తున్నాడు, యజ్ఞాలు యాగాలు చేస్తున్నాడు. లేదండి, పడవండి. ఆయన ఎన్ని యాగాలు చేసినా, ఎన్ని మంత్రాలు తంత్రాలు చేసినా కానీ ఏం పడవు. జనాలందరూ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 35 సంవత్సరాలుగా ఎలా గెలిచి ఎలా పరిపాలించిందో అలాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటారు. అలా ఉంటే ప్రజలకు బాగుంటుందని అందరికీ స్కూల్ పిల్లలు కానీ, ఎస్సీ ఎస్టీ మైనారిటీ వాళ్ళే కానీ ఎవరైనా కానీ మనకి అతని మీద దేవుళ్ళలాగా పూజించుకొని ఉంటున్నారు. అది ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్లో నమ్మకాన్ని కలిగించి విశ్వాసం కలిగించి ఓట్లు వేయించుకోవాలి, కానీ ఇంట్లో కూర్చొని యాగాలు చేస్తే లేదు. ఇంట్లో అలా కావద్దు. ప్రజల్లోకి రావాలి, తిరగాలి. నమ్మకం ఇది ఏంటంటే అంతకుముందు వేసారు కానీ గత ప్రభుత్వానికి చేయలేదు కాబట్టి అతని మీద నమ్మకం లేదు. అతనంతా అన్ని పొడిచే పద్ధతి కాబట్టి అతను పోయింది. అదని పవన్ కళ్యాణ్ కాదు, ఇంకెవరు వచ్చినా కానీ. గతంలో కేసీఆర్ తెలంగాణలో యజ్ఞాలు యాగాలు చేయడం వల్ల 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యారని ఒక ప్రచారం అయితే ఉంది. అయితే మనకి చేసిన దానికి ఆయనకి ఫలితఫలం కష్టపడ్డాడు కాబట్టి ఆయనకి దక్కింది. మూడోసారి అవలేకపోయాడు. చేశారు కానీ అతను కష్టపడ్డాడు. ఏదో మరి ప్రజలందరూ అతని మీద గురి పెట్టి ఓట్లు వేసారు, గెలిపించారు. జగన్ ఏం నమ్ముకొని మరి రాజకీయాల్లోకి వచ్చారు? జగన్ గారు నమ్ముకున్నది ప్రజలను నమ్ముకున్నాడు, ప్రజలకు సేవ చేయాలనుకున్నాడు. రాజశేఖర రెడ్డి గారు లాగా పరిపాలించాలనుకున్నారు. అలాగా ఇవాళ అలాగే చేస్తున్నాడు. చెప్పిన మాట మీద ఉన్నారు, అదే ప్రకారంగా చేసుకెళ్తున్నాడు. కాబట్టి మళ్ళీ ఈసారి కాదు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అయితే మనకి 35 సంవత్సరాలు గెలిచిందో అలాగే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అలాగే ముఖ్యమంత్రిగా ఉంటారు. మంత్రాలకి ఓట్లు రాలతాయి? లేదండి, రాలవండి. మంత్రాలకు ఓట్లు రాలవు. చంద్రబాబు నాయుడు గారు ఇటీవల కాలంలో యజ్ఞాలు యాగాలు చేస్తున్నాడు. మొన్నేమో శతచండీ యాగం చేశాడు, ఈరోజు ఏమో రాజశ్యామల యాగం చేస్తున్నాడు. అంటే యజ్ఞాలకి యాగాలకి మంత్రాలకి ఓట్లు రాలవండి. దానికి ఓట్లు అనేది రావు. ప్రజల్లో అభిమానం ఉండాలి, ప్రేమ ఉండాలి. గతంలో ఏం చేశారు చంద్రబాబు నాయుడు గారు? గత ప్రభుత్వంలో ఎంతమందికి ఎన్ని కమ్యూనికేషన్ వాళ్ళకి ఏం చేశాడు, ఎన్ని కమ్యూనిటీ వాళ్ళకి ఏమి ఇచ్చాడు అనేది అది కూడా తెలుసుకుంటారు కదా జనం. ఏంటి కనీసం మైనార్టీ వాళ్ళకి ఒక పోస్ట్ అనేది క్యాబినెట్లో ఇవ్వాల చంద్రబాబు నాయుడు గారు. లాస్ట్లో మాత్రం అజీజ్ గారిని తీసుకొచ్చి ఇచ్చాడు. ఏదో 3 నెలల ముందు ముక్కు ఊడిపోయే ముక్కులాగా చేశాడు ఆయన. అది కాదు కానీ పాపం లాస్ట్లో జలీల్ ఖాన్కి ఇద్దాం అనుకున్నాడు. జలీల్ ఖాన్ పర్వాలేదు, వ్యక్తిగతంగా మంచోడే. ఏదైనా ఉంటే ముఖం మీద చెప్పి మాట్లాడే మంచి నాయకుడు. ఆయనకి మేము పెట్టుకుని ఏమన్నా ఉంటే ముఖం మీదే మాట్లాడదాం. జలీల్ ఖాన్ గారు చాలా మంచి వ్యక్తి, చాలా మంచి. చంద్రబాబు నాయుడు గారు నమ్ముకునే కదా. అవును పార్టీని చేసుకుని. అవును, కరెక్ట్ అన్నమాట. అవును, లాభం ఏం జరిగింది? దానికి ఏం జరగల. ఏదో ఇస్తానన్నాడు, అవును ఏమి ఇవ్వలేదు. లాస్ట్కి ఏం దక్కలేదు. అనారోగ్యంతో పాపం వచ్చేసాడు ఇంటికి. అది జరిగింది. ఇచ్చాడు, అది కూడా పోయింది కదా పాపం. మరి మంత్రాలు యోగాలు నమ్ముకుంటున్నాడు. జగన్ ఎవరిని నమ్ముకుంటున్నాడు? జగన్ దేవుడిని నమ్ముకుంటున్నాడండి. జగన్ దేవుడిని, ఆ తర్వాత ప్రజల్ని. ప్రజలే నా దేవుళ్ళు. అంతే అంటుంటాడు. పైన దేవుడు ఉన్నాడు, కాపాడేవాడు. ప్రజలు కింద ఉన్నారు, వాళ్ళే కాపాడతారు. వాళ్ళు న్యాయానికి స్థానం ఇస్తారని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. జగన్ కూడా అదే అనుకుంటున్నారు. జగన్ మాత్రం కొన్ని మంచి పనులు చేస్తున్నారు, చాలా చేస్తున్న అభివృద్ధి కూడా ఉంది. అది కనపట్లేదు. ఆయనకి బ్యాడ్ బాగా తీసుకొచ్చి చెప్తున్నారు. అది జరుగుతుంది.